మార్క్సిజం మూల సూత్రాలు. మొదటి భాగం గతితార్కిక భౌతికవాదం. అందలి మొదటి అధ్యాయం తత్వశాస్త్రం యొక్క సాంఘిక పునాదులు. తత్వశాస్త్రం పరలోకానికి సంబంధించిన విషయాలను మాత్రమే విచారిస్తుందని, ఇహలోక సమస్యలంటే అది పట్టించుకోదని చాలామంది అభిప్రాయం. ఇది పొరపాటు. తత్వశాస్త్ర విచారణ పైకెంత నిగూఢంగా కనబడినా తత్వశాస్త్రజ్ఞులు మొదటి నుంచి తమ చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి, మానవ సమాజాన్ని గురించి మాత్రమే ప్రధానంగా ఆలోచించారు. నేడు పరస్పర విరుద్ధమైన సాంఘిక శక్తుల మధ్య, ఉద్యమాల మధ్య సంఘర్షణలు అంతకంతకు తీవ్ర రూపం ధరిస్తున్నాయి. ఈ సంఘర్షణల్లో పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు బయలుదేరుతున్నాయి. మానవుని గమ్యస్థానాన్ని గురించే బయలుదేరే విభిన్న సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని వ్యక్తులు, సమూహాలు విభిన్న మార్గాలు అవలంబిస్తున్నారు. ప్రతివానికి ఒక్కొక్క తాత్విక విశ్వాసం ఉండి తీరుతుంది. అది మనకు తెలియకపోవచ్చు. మనం ఒక భాష మాట్లాడుతున్నామనేది ఎంత నిర్వివాదాంశమో, మనందరికీ వేర్వేరు తాత్విక విశ్వాసాలున్నాయనేది కూడా అంతే నిర్వివాదాంశమే. ప్రతి మానవుడు ఉదర పోషణకై తన చుట్టూ ఉన్న పరిసరాలతో నిరంతరం పోరాడవలసి ఉంది. వ్యవసాయ వృత్తిలో ఉన్న, వ్యాపారం చేసుకుంటున్నా, గుమాస్తాగా ఉన్న, కార్మికుడిగా పనిచేస్తున్న ఏదో ఒక పని మాత్రం ప్రతి మానవుడు చేసి తీరాలి. ఇలా పనిచేసేటప్పుడు ఇతరులతో అతడు సంబంధాలు పెట్టుకోవడం తప్పనిసరి అవుతుంది. అప్పుడు అతడు తనను గురించి, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి ఆలోచించడం, కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోవడం సంభవిస్తుంది. ఆ అభిప్రాయాలే తత్వశాస్త్రం అనే సౌధానికి ఇటుకరాళ్ళు. అందుచేత మనమెవ్వరం తత్వశాస్త్రానికి దూరంగా ఉండజాలం. దాన్ని గురించి తెలుసుకోవడం మనకే ఉపయోగకరం. తత్వశాస్త్రం జోలికి పోవద్దని సలహా ఇచ్చేవారిని రెండు విధాలుగా విభజించవచ్చు. ఈ రెండు తరగతుల వారు విభిన్న కారణాలు చూపెడతారు. మొదటి తరగతికి చెందిన వారు తత్వశాస్త్రం చదివితే పరలోక సమస్యలలో నిమగ్నులై ఇహలోక సమస్యలను పట్టించుకోమని చెబుతారు. తత్వశాస్త్రం మన జీవితాల కోసం ఏర్పడిందే గాని మన జీవితాలు తత్వశాస్త్రం కోసం ఏర్పడలేదు. మనం ఈ యథార్థాన్ని గుర్తించకపోతే పై ప్రమాదం ఉన్నమాట నిజమే. ఉదాహరణకు, తత్వశాస్త్రంలో డిగ్రీ తీసుకున్న ఒక అమెరికన్ యువకుడు ఒకనాడు హోవర్డ్ సెల్సామ్ను కలుసుకున్నాడట. అతడు ప్రపంచమంతా మిథ్య అని, ఆత్మ ఒక్కటే యథార్థమని నమ్మిన భావవాది. ప్రపంచంలో యుద్ధాలు, కరువులు, నిరుద్యోగం మొదలైన బాధలు లేకుండా చేయడానికి అతడు ఒక విచిత్రమైన మార్గం సూచించాడు. అదేమిటంటే ఆత్మహత్య చేసుకోవడం. కానీ అదృష్టవశాత్తు అతడు తన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టలేదు. ఇక రెండవ తరగతికి చెందిన వారు తత్వశాస్త్రం చదివితే ప్రతి సమస్యను లోతుగా పరిశీలించవలసి వస్తుందని, చిరకాలం నుంచి వ్యాప్తమవుతున్న మూఢనమ్మకాలకు స్వస్తి చెప్పవలసి వస్తుందని, ఆర్థిక, రాజకీయ, సాంఘిక రంగాలలో అభివృద్ధి నిరోధక శక్తుల్ని ఎదుర్కోవలసి వస్తుందని భయపడేవారు. అందుకనే అమెరికాలో 1880 వరకు తత్వశాస్త్రాన్ని గురించి అధ్యాపకులెవరూ పాఠాలు చెప్పకూడదని నిషేధం ఉండేది. కొన్ని అమెరికన్ రాష్ట్రాలలో నేటికి డార్విన్ యొక్క పరిణామ సిద్ధాంతాన్ని బోధించకూడదనే ఆంక్ష అమల్లో ఉంది. అనేక దేశాల విశ్వవిద్యాలయాల్లో భౌతికవాదాన్ని గురించి, గతితార్కిక భౌతికవాదాన్ని గురించి వక్రభాష్యాలతో కూడిన పాఠ్యగ్రంథాలు ప్రమాణ గ్రంథాలుగా పరిగణింపబడుతున్నాయి. అందుచేత మానవ సమాజంలో ఏ వర్గానికి పెత్తనం ఉంటుందో ఆ వర్గానికి చెందినవారు, ముఖ్యంగా అభివృద్ధి నిరోధకులైన పాలక వర్గాలు, తమ ప్రయోజనాలను వ్యతిరేకమైన తత్వశాస్త్రాన్ని అణిచివేయడానికి గాని, అదుపాజ్ఞలలో పెట్టడానికి గాని ప్రయత్నిస్తారు. మానవ సమాజాన్ని చారిత్రక దృష్టితో పరిశీలిస్తే వివిధ దశల్లో సాంఘిక శక్తుల మధ్య జరిగే సంఘర్షణలు విభిన్న తత్వశాస్త్రాల సంఘర్షణగా రూపొందినట్లు స్పష్టమవుతుంది. ఉదాహరణకు, ఋగ్వేద కాలంలో ఆర్యులు ఒకరి కష్టాన్ని మరొకరు దోచుకోకుండా ఎవరి శక్తిని బట్టి వారు పనిచేస్తూ వారి వారి అవసరాలను బట్టి కష్టఫలితాన్ని అనుభవించేవారు. అదే ఆదిమ కమ్యూనిజం. ఆ రోజుల్లో మానవునికి, ప్రకృతికి మధ్య జరిగే భయంకర పోరాటంలో ప్రకృతి శక్తుల మర్మమేమీ తెలియని ప్రజలు వర్షాన్ని వరుణదేవునిగాను, అగ్నిని అగ్నిదేవునిగాను, గాలిని వాయుదేవునిగాను భావన చేసి గానం చేసేవారు. ప్రకృతి ఆరాధనే ఆనాటి తత్వశాస్త్ర స్వరూపం.
తర్వాత పరిస్థితులు క్రమంగా మారాయి. పశువుల పెంపకం, వ్యవసాయంతో పాటు చేతి వృత్తుల మీద ఆధారపడే వారి సంఖ్య పెరగనారంభించింది. వారిని పోషించడానికి పంటలు అధికంగా పండించవలసి వచ్చింది. ఆర్యులు అనార్యుల్ని బానిసలుగా చేసుకొని వారి కష్టాన్ని దోచుకోవడం ద్వారా లభించే అదనపు పంటతో మొత్తం సమాజమంతా పోషింపబడేది. ఈ నూతన పరిస్థితులకు అనుగుణంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలు వెలిశాయి. బ్రాహ్మణ క్షత్రియ పాలకులు, వైశ్యులు, శూద్రులు పీడితులు. అంటే సమాజం వేర్వేరు వర్గాలుగా విభజింపబడింది. ఈ దోపిడీ సమాజాన్ని సురక్షితంగా కాపాడుకునేందుకు నూతన తత్వశాస్త్రం ఒకటి అవసరమైంది. ఉపనిషత్తుల రూపంలో అది ప్రత్యక్షమైంది. ఋగ్వేద కాలం నాటి ప్రకృతి ఆరాధనకు బదులు కర్మ సిద్ధాంతం తల ఎత్తింది. కర్మ సిద్ధాంతం ప్రాతిపదికగా గల భావవాదం మీద తిరుగుబాటుగా భౌతికవాదం తల ఎత్తింది. చార్వాక సిద్ధాంతం పదార్థానికి అతీతమైన శక్తి ఏదీ లేదని, ఆత్మ మానవ కల్పితమని చెప్పింది. మానవుడు పృథ్వీ, ఆపస్, తేజస్, వాయు అను 4 భూతాల కలయిక వల్ల జన్మిస్తున్నాడు. అతని ఆలోచనలన్నీ శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. శరీరంతో పాటు ఆలోచనలు కూడా నశిస్తాయి. అందుచేత యజ్ఞయాగాలు చేయడం మూర్ఖత్వం. కర్మ సిద్ధాంతం బూటకం. బతికి ఉండగానే మానవుడు సుఖం అనుభవించాలి. ఇది క్లుప్తంగా చార్వాక సిద్ధాంతం. సుమారు క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల నాడు ఈ సిద్ధాంతం ప్రచారం చేయబడింది. వర్ణ వ్యవస్థపై ఆధారపడ్డ బానిస సమాజం అంతర్యుద్ధాల వల్ల శిథిలమై దారి తెన్ను తోచని విషమ పరిస్థితుల్లో బుద్ధుడు నూతన వ్యవస్థను నిర్మించడానికి సరికొత్త సిద్ధాంతాలు ప్రచారం చేయనారంభించాడు. కులాలు, కులభేదాలు నశించాలన్నాడు. మానవులంతా సమానులన్నాడు. అహింసయే పరమధర్మమన్నాడు. అంతర్యుద్ధాలతో విరక్తి చెందిన రాజులు, వర్తక వ్యాపారం అభివృద్ధి చెందాలనుకున్న వర్గం, బానిస యజమానుల కింద అమానుష జీవితాలు గడిపి పారిపోయి వచ్చిన బానిసలు బౌద్ధ మతాన్ని ఆశ్రయించారు. బౌద్ధ మతం బ్రాహ్మణ మతం మీద ఒక తిరుగుబాటు. అంతర్యుద్ధాల వల్ల శిథిలమైపోతున్న పాత సామాజిక వ్యవస్థకు అదొక సవాలు. బుద్ధుడు క్రీస్తుపూర్వం 550వ సంవత్సరం ప్రాంతంలో జీవించి తన సిద్ధాంతాలను ప్రచారం చేశాడు. పాశ్చాత్య దేశాల్లో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలు, వర్తక ప్రముఖులు స్వేచ్ఛా వ్యాపారం కొనసాగించడానికి, పాలక వర్గాల ఆటంకాలు తొలగించడానికి బ్రహ్మాండమైన ఉద్యమం ప్రారంభించారు. ఇందులో ప్రజల సహకారం పొందడానికి ఒక నూతన తత్వశాస్త్రం అవసరమైంది. అదే ఫ్రెంచి భౌతికవాదం. మానవాభ్యున్నతికి మతం, మూఢనమ్మకాలు ఆటంకమని వారి వాదన. రాజు దైవాంశ సంభూతుడనే అభిప్రాయాన్ని వారు ఎదుర్కొన్నారు. స్వాతంత్రం, సమానత్వం, సోదరత్వం అనే నినాదాలతో ఫ్రెంచ్ విప్లవానికి నాయకత్వం వహించిన పెట్టుబడిదారీ వర్గానికి పై సిద్ధాంతాలు ఒక సాధనంగా ఉపయోగపడ్డాయి. ఫ్రెంచి భౌతికవాదం ఆనాటి భూస్వామ్య వ్యవస్థను నిర్మూలించి పెట్టుబడిదారీ వ్యవస్థను నెలకొల్పడంలో విప్లవ పాత్ర వహించింది. కానీ అధికారాన్ని హస్తగతం చేసుకున్న పెట్టుబడిదారీ వర్గం స్వాతంత్రం, సమానత్వం, సోదరత్వం అనే నినాదాలకు స్వస్తి చెప్పింది. అవి తమకే గాని ఇతరులకు కానట్లు వ్యవహరించసాగింది. అట్టి పరిస్థితుల్లో కార్మిక వర్గం పెట్టుబడిదారీ సమాజాన్ని నిర్మూలించి సోషలిస్టు సమాజాన్ని నిర్మించేందుకు మరో తత్వశాస్త్రం అవసరమైంది. మార్క్స్, ఎంగిల్స్లు ఈ అవసరాన్ని తీర్చారు. వారు కనిపెట్టిన గతితార్కిక భౌతికవాదం ప్రపంచ కార్మిక వర్గానికి ఒక ఆయుధం. అన్ని విధాలైన దోపిడీ విధానాన్ని నిర్మూలించి వర్గాలు, వర్గ పోరాటం లేని సమాజాన్ని, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడమే దాని ఉద్దేశ్యం. మార్క్స్, ఎంగిల్స్ల దృష్టిలో తత్వశాస్త్రం కేవలం ఒక సిద్ధాంతం మాత్రమే కాదు, మానవ శ్రేయస్సును కోరేవారందరి మనోవాంఛలకదొక నిర్దిష్ట రూపం. మానవజాతి యొక్క ఆశయ సిద్ధికి అవసరమైన జ్ఞానాన్ని అది ప్రసాదిస్తుంది. కనుకనే మార్క్స్ ఇలా అన్నాడు: ఇంతవరకు తత్వవేత్తలు ప్రపంచాన్ని గురించి వేర్వేరు విధాలుగా అర్థం చెప్పారు. మన కర్తవ్యం ప్రపంచాన్ని మార్చడం. భారతదేశంలో పెట్టుబడిదారీ వర్గం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పెత్తనాన్ని ఎదుర్కొని తమ అధికారాన్ని స్థాపించుకోవడానికి కూడా ఒక తత్వశాస్త్రం కావలసి వచ్చింది. ఒకవైపు బ్రిటిష్ పాలకులను ఎదుర్కోవడానికి ప్రజాసామాన్యం యొక్క తోడ్పాటు వారికి అవసరమైంది. కానీ ఈ ప్రజాసామాన్యం విప్లవ మార్గంలో పురోగమించకుండా తమ చెప్పుచేతల్లో నడుచుకునేటట్లు చూడవలసి వచ్చింది. ఇందుకు వారికి గాంధీవాదం ఉపయోగపడింది.
ఈ విధంగా మానవజాతి చరిత్రలో వివిధ సాంఘిక శక్తుల మధ్య జరుగుతూ వచ్చిన సంఘర్షణ ఆయా తత్వశాస్త్రాలలో వ్యక్తమవుతూ వచ్చింది.